అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. మానవ జీవితంలో భయము అనేకసార్లు మనల్ని ఆవరించేదిగా, మనల్ని నిరుత్సాహపరిచేదిగా, మన జీవితాలను అంధత్వంలోనికి నడిపించేదిగా ఉంటుంది. దేవుడు దయచేసేటటువంటి రక్షణను, దేవుడు మన పట్ల ఉంచినటువంటి ప్రణాళికను, దేవుడు మన పట్ల ఉంచినటువంటి గొప్ప బాధ్యతలను మనము మర్చిపోయేలాగా చేసి మనల్ని ఎంతగానో నిరాశకు, నిస్పృహకు గురి చేసేదిగా ఉంటుంది. కానీ ప్రభువు ఈ విషయాలన్నీ గమనించినటువంటి వారుగా ఉండి ముందుగానే ప్రభు ఈ మాటలు మనతోటి మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు. భయపడకుడి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు భయపడకుడి అనే మాట 360 సార్లు రాయబడినట్లుగా మనం చూడవచ్చును. నీ జీవితంలో భయము, ఆందోళన, ఒంటరితనము, నీ భవిష్యత్తు పట్ల నిరాశ, నిస్పృహలతోటి నీవు బాధపడుతూ ఉన్నావా? అయితే ప్రభువు మరొకసారి నీతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రేమ స్వరూపి, నీ అవస్థత ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క అక్కరత ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క మానసిక స్థితిని కూడా ఎరిగినటువంటి దేవుడు గనుక ఆయన సెలవిస్తున్నటువంటి మాట, భయపడకుడి అనే మాటను నీవు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. అంతేకాదు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చుకకు విలువ లేదని మనము గమనించవచ్చు. ఒక కాసుకు 2 పిచ్చుకలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఒంటరితనంలోనూ భయంలో ఉన్నప్పుడు దావీదు చెప్పాడు, నేను ఇంటి మీద ఒంటి పిచ్చుక వలె ఉన్నానని తాను మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు. కనుక పిచ్చుక ఎన్నిక లేనిది. పిచ్చుకను ఎవరు కూడా పెంపుడు పక్షిగా పెంచుకోలేనటువంటి వారుగా ఉంటారు. కానీ వాటిని కూడా ప్రభువు పోషిస్తున్నారు. వాటికి కూడా ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు. వాటినే పోషిస్తున్నటువంటి దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని కూడా పోషించడానికి సమర్థులను నమ్మాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ధైర్యముగా ఆయన నామాన్ని ఆరాధిస్తూ ముందుకు కొనసాగాలని మరొకసారి ప్రభుపేట గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాద సన్నిధిలో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా మాతో మాట్లాడేందుకే వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో ఎవరు భయంతో, భవిష్యత్తు కొరకైనటువంటి ఆందోళనతో ఉన్నారో వారు ధైర్యపరచబడడానికి మీరు సహాయం చేయను ప్రార్థన చేస్తున్నాం. లక్ష్మి గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డకున్న వ్యాధిని మీరు వెళ్ళినటువంటి దేవుడవు,
ఆ క్యాన్సర్ను ప్రభా మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి మరి విడుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఇంకెవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. తిమోతి గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా కావలసినటువంటి ఆరోగ్యం అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ రమణ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వారు కూడా మరి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని ప్రార్థిస్తున్నాం. ఇంకా బలహీనులుగా ఉన్న వారిని మీరు స్వస్థపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేసి మహిమ పొందుకోమని తండ్రి యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మునికి అన్యోన్య సహవాసము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.